హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. మధ్యాహ్నం టీ టైం స్నాక్స్ గా గానీ లేదా పిల్లలకి ఏదన్నా హెల్తీగా స్నాక్స్ బాక్స్ లో పెట్టాలనుకున్నప్పుడు మైదా చిప్స్ కి బదులుగా ఈ విధంగా గోధుమ పిండితో స్నాక్స్ చేసి పెట్టండి. చాలా బాగుంటాయి. పిల్లలు స్నాక్స్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తే మనకు ఆ సంతోషమే వేరు కదా. దానికోసం అయితే ముందుగా నేను ఇక్కడ హాఫ్ కప్పు పెసరపప్పును తీసుకున్నాను. పొట్టు లేని పెసరపప్పును తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని నిండా నీళ్లు పోసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా నానిపోతాయి. తర్వాత ఇందులో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును పక్కగా తీసి పెట్టుకొని తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లోకి ఈ పెసరపప్పు మిశ్రమాన్ని తీసుకోండి. ఎందుకంటే మనం పిండి కలుపుకోవడానికి కొంచెం పెద్దగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుని అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలానే కొద్దిగా వాము, తర్వాత నేనైతే ఇక్కడ ఈ కలోంజీ సీడ్స్ని అయితే వేస్తూ ఉన్నాను. మీ దగ్గర ఈ కలోంజీ సీడ్స్ లేకపోతే నువ్వులు కూడా వేసుకోవచ్చు. తర్వాత తీసి పెట్టుకున్న పెసరపప్పును కూడా అందులోకే వేసేస్తూ ఉన్నాను. రుచికి సరిపడినంత కారాన్ని వేస్తున్నాను. పిల్లల కోసం అయితే కారం స్కిప్ చేసేయండి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి ఒకసారి పిండినంతా కూడా నీళ్ళేమీ వేయకుండా ఈ విధంగా చపాతీ ముద్దలాగా కడిపి పక్కన పెట్టేసుకోండి. చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే మనకు చపాతీ ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత పొడి బియ్యం పిండి చపాతీ పీట పైన వేసుకొని ఈ విధంగా పల్చగా ఒత్తేసుకోండి. ఒత్తుకున్న ఈ చపాతీని మనకు ఏదైనా మౌల్డ్స్ ఉంటే మౌల్డ్స్ సహాయంతో ఈ విధంగా కట్ చేసుకోండి, లేదా నైఫ్తో కట్ చేసుకున్నా పర్వాలేదు. దానికంటే ముందుగా ఈ విధంగా ఫోర్క్తో మనం గుచ్చుకున్నామంటే నూనెలో వేసినప్పుడు పొంగకుండా కరకరలాడుతూ వస్తాయి. నా దగ్గర అయితే ఈ విధంగా మౌల్డ్ అయితే ఉంది. ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిపోయిన పిండినంతా కూడా మళ్ళీ పిండిలో కలిపేసుకొని యథావిధిగా మళ్ళీ కట్ చేసుకోవడమేనండి. ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని గోధుమ పిండి చిప్స్ని అయితే తయారు చేసి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఈ బిస్కెట్లను వేసి అసలు కదపకుండా కాసేపు అలా వదిలేసామంటే మనకు ఈ విధంగా ఒక సైడ్ అయితే వేగిపోతాయి. తర్వాత చిన్నగా రెండో సైడ్ కూడా తిప్పేసుకొని 2 వైపులా ఈవెన్గా కాలేంత వరకు అలానే కాలనివ్వాలి. చూడండి నేను ఇక్కడ ఈ స్పూన్ తోటి ఇలా కట్ చేస్తూ ఉన్నాను. ఇలా కూడా కట్ చేసుకోవచ్చు మన దగ్గర గనక ఆ మౌల్డ్స్ లేకపోతే. నైఫ్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ మనకు నచ్చిన షేప్స్లలో ఇలా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నామంటే మనకు పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లో కానీ లేదా మధ్యాహ్నం టీ టైం స్నాక్స్ లాగా కానీ చాలా బాగుంటాయి. అందులోనూ మనం ఇక్కడ ఎక్కడా కూడా మైదా కానీ ఏదైనా అన్హెల్తీది కానీ వాడలేదు కాబట్టి పిల్లలకు చాలా హెల్తీగా స్నాక్స్ పెట్టామన్న సంతృప్తి కూడా ఉంటుంది. మీరేమంటారు? తప్పకుండా ట్రై చేస్తారు కదా. చూడండి గలగలా సౌండ్ తోటి ఎంత బాగున్నాయో. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ గోధుమ పిండి చిప్స్ని తయారు చేసి ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ చేస్తారు కదా. మీ కమెంట్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. చూడండి కరకరలాడుతూ ఎంత బాగున్నాయో. వేడి వేడిగా తింటూ ఉన్నాను. అద్దరిపోయాయి రుచి మాత్రం. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేసి నాతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు ప్రతిరోజు మీరు చూడాలి అనుకుంటే మీ సుధక్క ముచ్చట్లు అనే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీరైతే చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటుందండి మీ సుధక్క. అంతవరకు సెలవు.